నెక్స్ట్ కాన్సెప్ట్ చూసారంటే రోల్ ఆఫ్ వర్క్ స్టడీ ఇన్ రేసింగ్ ప్రొడక్టివిటీ. రేసింగ్ ప్రొడక్టివిటీ అంటే మనం హై ప్రొడక్టివిటీని అచీవ్ చేయడం ఎలా. సో వర్క్ స్టడీలో మేజర్గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్. మెథడ్ స్టడీ ఏం చేస్తుందంటే ఇక్కడ వర్క్ని సింపుల్గా ఉండాలి, ప్రొసీజర్ వచ్చి ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యి వాళ్ళు ఈజీగా వర్క్ చేయాలి, వర్కర్కి ఎక్కువ బర్డెన్ ఉండకూడదు, అదేవిధంగా బెస్ట్ మెథడ్ని ఈజీ వేలో వాళ్ళకి కన్వే చేయాలి. సో దీనికంతా ప్రాపర్ అనాలిసిస్ చేసి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తారు. దానివల్ల మనకి ఏంటంటే వర్క్ అనేది తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ చేస్తాము, అదేవిధంగా తక్కువ కాస్ట్ కూడా పడుతుందన్నమాట. ఎందుకంటే మనకు అక్కడ క్వాలిఫైడ్ వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్ వల్ల మనకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా గుడ్ ఎఫిషియన్సీగా మనకు ప్రోడక్ట్ అనేది క్వాలిటీగా బయట వస్తుంది. సో దీనివల్ల మనకు హయ్యర్ ప్రొడక్టివిటీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ మెజర్మెంట్. ఇక్కడ ఏం చేస్తారంటే మేజర్గా టైంని రెడ్యూస్ చేస్తారు. టైం రెడ్యూస్ అంటే అన్నెసరీ అన్వాంటెడ్ వర్క్స్ అంతా జరుగుతూ ఉంటుంది. మిషన్ టు మిషన్ కావచ్చు, మెన్ టు మిషన్ కావచ్చు, ఇలా. సో అక్కడ వేస్ట్ టైం అంతా రెడ్యూస్ చేస్తుంది అనమాట ఈ వర్క్ మెజర్మెంట్. ఈ మేజర్గా ఈ టైంని రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు టైం అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎక్కువ ప్రొడక్టివిటీ చేయొచ్చు. సో ఈ రెండు మెథడ్ స్టడీ అండ్ వర్క్ స్టడీ కలిసిందనుకోండి మనకు హయ్యర్ ప్రొడక్టివిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మెథడ్ స్టడీ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ బికాస్ ఇక్కడ మనకు 5 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే ఏ వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయకూడదు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో ఎలిమినేట్ ది అన్నెసరీ వర్క్, అన్ప్రొడక్టివిటీ మోషన్స్ అనేది అది డిలీట్ చేస్తుంది. కరెక్ట్ యాక్షన్ని సజెస్ట్ కూడా చేస్తుంది. సెకండ్ పాయింట్ చూసారంటే మనకు బెస్ట్ మెథడ్ని క్రియేట్ చేస్తుంది. ఈ బెస్ట్ మెథడ్ వల్ల ఆల్రెడీ చేసే వర్క్ హెవీగా ఉందనుకోండి, ఈ బెస్ట్ మెథడ్ వల్ల ఆ వర్క్ని తగ్గిస్తుంది అనమాట. సో మనకు వర్క్ తగ్గిందనుకోండి, టైం తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా వర్కర్ అనేది ఆపరేటర్ అనేవాడు కొంచెం ఫ్రీ అవుతాడనమాట. నెక్స్ట్ వచ్చి మెన్ను, మెటీరియల్, మిషనరీ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ స్టడీ వల్ల. నెక్స్ట్ వచ్చి ఇంప్రూవ్ ది డిజైన్ ఆఫ్ వర్క్. ఆ వర్క్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ లేఅవుట్, అక్కడ మనం డిజైన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డిజైన్ అంటే మనకు తగ్గట్టుగా మనం ఏ వర్క్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ చూసారంటే కొన్ని నెసరీ మోడిఫికేషన్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు అక్కడ ఆపరేటర్కు ఈజీగా దాన్ని డిజైన్ చేసేదానికి దానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూసారంటే వర్క్ మెజర్మెంట్ ఇంక్రీసెస్ ప్రొడక్టివిటీ బికాస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు అన్వాంటెడ్ టైం అంతా ఉంటుంది, సో దాన్ని రెడ్యూస్ చేయాలి. సెకండ్ పాయింట్ చూసారంటే వర్కర్కి ఈ అన్వాంటెడ్ టైం అంతా మనం రెడ్యూస్ చేయడం వల్ల తనకనేది 1 అవర్ చేసే వర్క్ని హాఫ్ అన్ అవర్లో చేస్తాడు, కాబట్టి తనకైతే రెస్ట్ అనేది దొరుకుతుంది. ఆ టైంలో మనం వేరే వర్క్ కూడా మనం ఆపరేటర్కి వచ్చి అసైన్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ పాయింట్ చూసారంటే వర్క్ వచ్చి ఫాస్ట్గా జరగడం వల్ల తనకి ఇన్సెంటివ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫోర్త్ పాయింట్ చూసారంటే క్యాల్కులేట్ కరెక్ట్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్. సో ఈ వర్క్కి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలో మనకు ఆ మ్యాన్ పవర్ లిస్ట్ అయితే మనం చెప్పేయచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ కావాలనుకోండి ఈ వర్క్ చేసేదానికి, ఒక రోజుకి 10 మెంబర్సే తీసుకుంటాం. ఒకవేళ 20 మెంబర్స్ కావాలనుకోండి 20 మెంబర్స్ని తీసుకుంటాం. అలా ఎక్స్ట్రా పర్సన్స్ మనం తీసుకోకుండా ఉంటాం. సో దానివల్ల ఏంటంటే మనకు వచ్చి లేబర్ ఛార్జెస్ అనేది తగ్గుతుంది. ఫిఫ్త్ పాయింట్ చూసారంటే మనకు ఒక అక్యురేట్ ప్రొడక్షన్ ప్లానింగ్ అయితే ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియా వల్ల మనకు వచ్చి మంచి ఎఫిషియన్సీ, మనం ఏ మెథడ్లో చేయాలనేది ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇదే మనకు ఓవరాల్గా వర్క్ మెజర్మెంట్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ బికాస్ అంటే. సో ఈ 5 పాయింట్ రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.